సో ఇప్పుడు నేను డిస్కస్ చేసే టాపిక్ ఆఫ్టర్ 6 months ఇచ్చే వ్యాక్సిన్స్. సో రిమెంబర్ వన్ థింగ్, గవర్నమెంట్లో ఏది అవసరమో అవి ఖచ్చితంగా ఇస్తారు. బట్ కొన్ని అవసరం ఉన్నాయి వాళ్ళు ఇవ్వలేరు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫండ్స్ వల్ల. అవి ఏంటంటే ఫ్లూ వ్యాక్సిన్, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్. ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ చలికాలం వర్షాకాలం టైంలో రోగాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాతావరణం వల్ల, డస్ట్ వల్ల, ఫ్రీక్వెంట్ ట్రావెలింగ్ వల్లనో, ఓవర్ క్రౌడింగ్ వల్ల, డిఫరెంట్ రీజన్స్ వల్ల ఎక్కువ ఇన్ఫెక్షన్స్ ఈ టైంలో వస్తాయి అన్నట్టు, చలికాలం వర్షాకాలం టైంలో. సో ఈ ఇన్ఫెక్షన్ కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయాలంటే మెయిన్ గా ఫ్లూ వ్యాక్సిన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇది యూజువల్ గా 1 year లో పిల్లలకి 6 months 7 months కి 2 doses వ్యాక్సిన్స్ ఇస్తాం. 1 year తర్వాత పిల్లలకి ఇయర్లీ 1 dose వ్యాక్సిన్ ఇస్తాం అన్నట్టు, ఫ్లూ వ్యాక్సిన్. సో ఈ వ్యాక్సిన్స్ కంపల్సరీ తీసుకోవాలన్నా వద్దా? ఫస్ట్ క్వశ్చన్, ఎస్, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వీలైనంత వరకు తీసుకుంటే మంచిది. ఇలా తీసుకోవడం వల్ల వాళ్ళకి ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఫ్లూలో వచ్చే కాంప్లికేషన్స్ తగ్గుతాయి. సపోజ్ బేబీకి సింపుల్ జలుబు దగ్గు వచ్చింది, అదే బేబీకి ఒక వ్యాక్సిన్ తీసుకున్న బేబీ ఉంది, వ్యాక్సిన్ తీసుకున్న బేబీ ఉంది. ఆ జలుబు దగ్గు వచ్చిన బేబీ వ్యాక్సిన్ తీసుకున్న బేబీకి అయితే సింపుల్ జలుబు దగ్గుతో మందులతో సరిపోతుంది, జస్ట్ సిరప్స్ యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. అదే వ్యాక్సిన్ తీసుకొని బేబీ ఉందనుకోండి, సింపుల్ జలుబు దగ్గుతో సరిపోదు. వాళ్ళకి లోపల నిమ్ము పెరిగి చీము కూడా తయారయ్యే ఛాన్స్ ఉంటుంది, నెక్రోస్ అయ్యి కూడా ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. ఆ సిచ్యువేషన్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. వ్యాక్సిన్ తీసుకున్నా జలుబు దగ్గు వస్తుంది, తీసుకోకుండా జలుబు దగ్గు వస్తుంది. కానీ తీసుకొని వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ, విచ్ ఇస్ ఖర్చుతో కూడినది కూడా.